వరంగల్ జిల్లాలోని కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. ఈ వివాదానికి ప్రధాన కారణం విద్యార్థుల మధ్య నెలకొన్నటువంటి ఇగో అని తెలుస్తుంది. సుమారు 10 రోజుల క్రితం తృతీయ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఆ సమయంలో పెద్దలు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చినప్పటికీ లోపల కక్షలు మాత్రం చల్లారలేదు. సీనియర్ల మితిమీరిన తీరుపైన అసహనం వ్యక్తం చేస్తూ జూనియర్లు తమ అంతర్గత వాట్సాప్ గ్రూపులలో కొన్ని పోస్టులు పెట్టారు. ఇవి కాస్త సీనియర్ల కంటపడడంతో మాపైనే తిరుగుబాటు చేస్తారా అనే అహంకారంతో జూనియర్ల పైన ప్రతీకారానికి దిగారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ పోస్టుల సాకుతో సుమారు 20 మంది జూనియర్ విద్యార్థులను ఒక చోటకు పిలిపించిన సీనియర్లు వారిపై విరుచుకుపడ్డారు. గంటల తరబడి వారిని గోడ కుర్చీ వేయించి శారీరక హింసకు గురిచేశారు. కేవలం శారీరకమే కాకుండా మానసికంగా కూడా వారిని కుంగదీసేలా ప్రవర్తించారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడడంతో ర్యాగింగ్ చేసిన 7 విద్యార్థులను ఇప్పుడు సస్పెండ్ చేశారు. గతంలో కూడా అనేక సంఘటనలు కేఎంసీలో జరిగాయి. అక్కడ ర్యాగింగ్కి సంబంధించినటువంటి అనేక ఘటనలు కూడా గతంలో జరిగినప్పటికీ ఇంకా ఇలాంటి అంశాలు ఇప్పుడు బయటికి రావడం చర్చనీయాంశంగా మారింది.